శాంతి బిల్ అనేది భారతదేశంలో అణుశక్తి రంగాన్ని సంస్కరించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైనటువంటి చట్టం. శాంతి బిల్ సుస్థిర వినియోగం మరియు పరివర్తనాత్మక భారతదేశం కోసం అణుశక్తి పురోగతి బిల్లు 2025 ప్రధానంగా దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న పౌర అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణుశక్తి రంగంలో గవర్నమెంటే గుత్తాధిపత్యంలో గవర్నమెంట్ పర్మిషన్స్లోనే అన్నీ జరుగుతున్నాయి. బట్ నౌ ప్రైవేట్ కంపెనీలు కూడా అనుమతించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకు అనంటే ప్రైవేట్ భాగస్వామ్యం. ఈ బిల్లు ప్రైవేట్ సంస్థలు, జాయింట్ వెంచర్లు లేదా ప్రభుత్వేతర కంపెనీలు అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి, స్వంతంగా చేసుకోవడానికి, నిర్వహించడానికి అనుమతిస్తుంది. సో లక్ష్యాలు దీని నుంచి మన టార్గెట్స్ ఏం ఫిక్స్ చేస్తామంటే మనకు 2047 కల్లా 2047 నాటికి మనకు 100 గిగావాట్లు GW అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రైవేటు పెట్టుబడులు ద్వారా భారీ సామర్థ్య విస్తీర్ణను సులభతరం చేయడం దీని ప్రధాన లక్ష్యం. చట్టాల స్థానంలో ఇది ప్రస్తుతం అణుశక్తి చట్టం 1962 మరియు అణు నష్టానికి పౌర బాధ్యత చట్టం 2010 స్థానంలో ఒక సమగ్రమైన ఆధునిక చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను తీసుకురావాలని కోరుతుంది. నియంత్రణ మరియు బాధ్యత. కొత్త చట్టం అణు కార్యకలాపాలకు సంబంధించి లైసెన్సింగ్, భద్రత మరియు ఆపరేటర్ల బాధ్యతలకు సంబంధించిన నిబంధనలను నిర్వచిస్తుంది. SMRలు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు. ఇది చిన్న మాడ్యులర్ రియాక్టర్లు విస్తరణను ప్రోత్సహిస్తుంది. ఇది నిరంతరాయంగా శుభ్రమైన విద్యుత్తును అందించడంలో సహాయపడుతుంది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 12న ఆమోదించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబడింది. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకుంటామంటే శాంతి బిల్ అనేది భారతదేశంలో అణుశక్తి రంగాన్ని సంస్కరించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన చట్టం. ఈ చట్టాన్ని మన ఈ కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ 12న ఆమోదించి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారన్నమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 2047 నాటికి భారతదేశం 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే ఒక టార్గెట్గా పెట్టుకొని దాన్ని మనకి ప్రైవేటు వాళ్ళు కూడా అంటే మనకు ఈ పౌర అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను కూడా అనుమతించాలి. వాటికి సొంతంగా నిర్వహించుకునే హక్కు, సొంతంగా చేసుకునే హక్కు ఇవ్వాలా అనేసి ఈ శాంతి బిల్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు శాంతి బిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు. సో మోడీ గవర్నమెంట్ టేబుల్ శాంతి బిల్ టు ఓపెన్ సివిల్ న్యూక్లియర్ సెక్టార్ టు ప్రైవేట్ ప్లేయర్స్. Modi lead government has tabled the Shanti bill in parliament, paving the way for private firms to build and operate the nuclear plants. అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాస్ టేబుల్డ్ ద సస్టైనబుల్ హార్నెసింగ్. ఇక్కడ ఫుల్ ఫామ్ చెప్తుంది. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్ 2025 ఇన్ ద పార్లమెంట్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ద వింటర్ సెషన్ అంటే శీతాకాల సమావేశంలో మండే, సీకింగ్ టు ఓపెన్ ఇండియా టైట్లీ కంట్రోల్డ్ సివిల్ న్యూక్లియర్ పవర్ సెక్టార్ టు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ డికేడ్స్. సో ఈ ఫస్ట్ టైం అంటే దశాబ్దాలుగా ఇది ఫస్ట్ టైం నిర్ణయం తీసుకోవడం. అయితే ఎందుకు దీన్ని అంటే న్యూక్లియర్ పాలసీ సిన్స్ ఇండిపెండెన్స్ యాజ్ ద కంట్రీ టార్గెట్స్ 100 gigawatts nuclear power capacity by 2047.